ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నాడు. అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం నుండి మన వాక్యాన్ని ధ్యానిస్తూ అనేకమైన విషయాలు, అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 1 నుండి 21 వరకు. ముందుగా ఈ భాగంలో మనం 20-21 వచనాలు చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తమ దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పూర్తయిన సంస్కరణ, ద కంప్లీటెడ్ రిఫార్మ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పస్కా పండుగ తర్వాత ప్రజలు తమ ఇంటిపై ఉన్నటువంటి విగ్రహాలను, ఉన్నత స్థలాలను మరియు బలిపీఠాలన్నింటినీ నాశనం చేశారు. హిజ్కియా రాజు విభాగాల వారీగా యాజకులను నియమించి ఆలయంలో మరిన్ని సంస్కరణలు ఆయన అమలుపరిచినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. అతడు యాజకులకు మరియు లేవీలకు ఆరాధన బాధ్యతల్ని అప్పగించాడు. వారి కానుకలకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాడు. ఆలయ ఆరాధన నిరంతరం కొనసాగే విధంగా ఆయన ఏర్పాటు చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. యాజకులు మరియు లేవీలు దేవుని సేవకు పూర్తిగా తమను తాము అంకితం చేసుకునేలాగా వారి జీవనోపాధికి యూదా ప్రజలను బాధ్యులుగా చేసినట్లు లేఖనం తెలియజేస్తుంది. హిజ్కియా కానుకలను నిల్వ చేయడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు మరియు నమ్మకమైన నిర్వాహకులను నియమించాడు. విరాళాలను పంపిణీ చేయడానికి ఒక వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. హిజ్కియా తాను చేసినటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా సఫలమయ్యాడు. తన ఉత్తమ ప్రయత్నాలను బట్టి అతని సంస్కరణలన్నింటినీ కూడా ఆయన విజయవంతం చేసుకోగలిగినట్లు లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ఆయన యథార్థంగా ఈ పనులన్నీ కూడా చేయడం వలన దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినట్లుగా, అతడు చేసిన పనులన్నీ కూడా సఫలమైనట్లుగా లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనిస్తే, మొదటి వచనంలో ప్రజలు ఇష్టపూర్వకంగా తమ విగ్రహాలను నాశనం చేశారు. పస్కా పండుగ ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించిన తర్వాత వారి జీవితాల నుండి విగ్రహాల యొక్క ప్రతి జాడను నిర్మూలించడానికి హృదయపూర్వకంగా వారు నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం ద్వారా వారు సత్య ఆరాధన, నిజమైన ఆరాధన చేయడానికి వారు స్పందించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. తమ జీవితాల్ని పరిశీలించుకొని దేవునికి సరైనటువంటి ఆరాధన చేసే విధంగా వారు పూనుకున్నట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా దేవుని ఆరాధించేటప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడంలో, పవిత్రతను అనుసరించడంలో మన ఆరాధన ఫలం స్పష్టంగా ఎలా ఉందో ఒకసారి పరీక్షించాలి. మనం సరిగ్గా ఆరాధించగలుగుతున్నామా? మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ దేవుని ఎదుటికి వస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగే 20-21 వచనాలు మనం గమనించినట్లయితే, ఆధ్యాత్మిక సంస్కరణ ప్రయోజనాలను కోరుకోవడంతో సరిపెట్టుకోకూడదు, కానీ దాన్ని తిరిగి తీసుకురావడానికి మనం సరి అయినటువంటి వైఖరిని అవలంబించాలి, దాన్ని నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరియు దేవుని ఆరాధించడానికి సరైన వైఖరిని మనం అన్వయించుకోవాలి. దేవుని ముందు మంచితనము, యథార్థత మరియు నిజాయితీతో జీవించడానికి తమ వంతు కృషి చేయడం ద్వారా హిజ్కియా ఈ సంస్కరణలన్నీ తీసుకుని వచ్చాడు. తను ఎంతో నిజాయితీగా ఈ యొక్క పనులన్నీ కూడా చేయించినట్లు లేఖనాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి నిజమైన సంస్కరణ ఎప్పుడూ అంత సులభంగా జరగదు. అది సులభంగా కాదు, కానీ దేవుని దృష్టిలో నిజమైనటువంటి అందమైనటువంటి విధంగా మన జీవితాల్ని మరియు సంఘాల్ని సంస్కరించడానికి హిజ్కియా ఎలాంటి వైఖరిని అనుసరించాడో మనం కూడా అలాంటి వైఖరిని అనుసరించాలి. ఆయన చూపించినటువంటి మాదిరిని మనం అనుసరించే విధంగా ఉండాలి అనేది ఈ యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని సంస్కరించుకోవాలి, మన సంఘాన్ని సంస్కరించుకోవాలి. ఏవైనా దేవునికి ఇష్టం కానటువంటి పనులు మన జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని తొలగించాలి అనేది, వాటిని తీసివేసి సత్యమైన ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన దేవునికి మనం అందించాలని దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన హృదయాలు పవిత్రపరచబడకుండా
దేవుని వాక్యానుసారంగా దేవుని మనం ఆరాధించలేము. కాబట్టి ప్రతిరోజు దేవుని ఎదుటికి వస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం సరిగ్గా మనల్ని మనం పరీక్షించుకొని సంస్కరణ పూర్తిగా వచ్చేంత వరకు బాధ్యత తీసుకొని పనిచేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా ఆయన మందిరాన్ని, నగరాన్ని, ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్ని పూర్తిగా సంస్కరించే విధంగా ఆయన ప్రయత్నం చేసి సఫలమయ్యాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు దేవుణ్ణి పరిపూర్తిగా మంచి హృదయంతో, యథార్థమైన హృదయంతో ఆరాధించే విధంగా మనల్ని మనం సంస్కరించుకోవాలనేది దేవుడి యొక్క లేఖనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు వాక్య వెలుగులో సరిచూసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం తీర్చిదిద్దబడాలనేది ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన జీవితం కూడా పూర్తి సంస్కరణతో దేవునికి సమర్పించుకోవాలనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అటు రీతిగా దేవుడు మన జీవితాన్ని పూర్తిగా ఆయన పరిపూర్తిగా మన జీవితాన్ని మంచి చేసి ఆయన యథార్థంగా ఆయన ఆరాధించే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో పనిచేసి మనల్ని మార్పు చేసి ఆయనకు అంగీకారంగా మన జీవితాన్ని మలుచున్నట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ ద్వారా పునరుద్ధరించబడిన, సంస్కరించబడిన హృదయాలతో మేము ప్రతి దానిలో మా వంతు కృషి చేయడానికి మాకు సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, మీకే ప్రభా మేము ఘనత తెచ్చే విధంగా మా జీవితాలు ఇంకా సంస్కరించి నీ మహిమ కొరకు నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయండి, కాపాడును గాక.